నమస్తే, నా పేరు గుర్రం ఆంజనేయులు. ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం టౌన్ గంగానగర్ ఏరియాలో ఉన్నాము. గంగానగర్లో ఇక్కడ వచ్చేసి ఉత్తరం రోడ్డు, ఉత్తరం మధ్య భాగంలో గేట్ ఇచ్చిన నెంబర్ 1. ఇదంతా ఈ ఇంటి యజమాని యొక్క స్థలము. అంటే ఈ స్థలం యజమాని. ఈ స్థలం వచ్చేసి ఈశాన్యం ఖాళీ ఉంది, ఆగ్నేయం ఖాళీ ఉంది. అటు చూపించమ్మా. ఆగ్నేయం ఖాళీ ఉంది, నైరుతి ఖాళీ ఉంది. ఓన్లీ వాయుమూల మాత్రమే కట్టాడు ఆయన. అంటే వాయుమూల కట్టకూడదు. అంటే వాయుఖండ ఇల్లు అంటారు. అంటే వాయువు అంటే వాయువు జరిగిన ఇల్లు. వాయాన్ని కడితే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే స్త్రీ ఎఫెక్ట్ ఉండి నిరంతరము పోలీస్ స్టేషన్కి పోయి వ్యవహారాలు సాగుతాయి, కోర్టు వ్యవహారాలు జరుగుతాయి, ల్యాండ్ ఇష్యూస్ వస్తాయి. అంటే పుత్ర సంపాదన డౌన్ అవుతుంది. వాయువు మూతపడితే స్త్రీ సంపాదన పెరిగి ఇబ్బందులు మొత్తంపై స్త్రీ ఎఫెక్ట్, దాని నష్టం జరుగుతుంది. చంద్రస్థానం మూతబడింది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకోసము మనం ఇచ్చేసి దీనికి పరిష్కారాన్ని మార్గము ఇక్కడి నుంచి ఇట్లా ఇలాంటి వాల్ పంపించేలా దగ్గర ఇక్కడ వాల్ పంపించేస్తే ఇక్కడ వాల్ ఇచ్చేసాను. ఈ వాల్ ఇచ్చేస్తే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుందని లక్ష్మీ వాస్తు తరఫున ఏమన్నా గారు లక్ష్మీ వాస్తు తరఫున మనం చెప్తున్నాం. అంటే దీని యొక్క కాంపౌండ్, అంటే దీన్ని డివైడ్ చేసేసి కాంపౌండ్ తీసుకోమని చెప్తున్నాం. ఆ విధంగా కాంపౌండ్ వేస్తే రిజల్ట్ నెంబర్ 1 అని మనం వచ్చి సలహా ఇస్తున్నాం లక్ష్మీ వాస్తు. థ్యాంక్ యూ అండి. మీ గురమాంజనేయులు. ఇలాంటి తప్పులు చేసుకోకూడదండి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించే ఇల్లు కట్టుకోవాలా, స్థలాలు కూడా తీసుకోవాలా. 90 degrees ఉండే స్థలాలు తీసుకోండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ 90 degrees ఉంది. 90 degrees ఉన్న స్థలాన్ని చాలా ఇబ్బంది పెట్టుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి పొరపాటు చేసుకోకుండా మన వీడియో ద్వారానే చూసుకోకుండా ఒక వాస్తు సలహాదాన్ని తీసుకొని మీరు ప్లాన్ చేసుకోండి, కాంపౌండ్ వేసుకోండి. ఏదైనా ప్రహరీ కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలని లక్ష్మీ వాస్తు చెప్తాను. థ్యాంక్ యూ అండి.